సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుష్యుడు అతని అధికారములు. 31వ అధ్యాయము. గుడ్డివాని వింతైన స్వప్నము. 1946వ సంవత్సరం. సెయింట్ లూయిస్లో జరిగిన ఆశ్చర్యకరమైన అద్భుతములను బట్టి ఆ వార్త దక్షిణము, మధ్య పశ్చిమ రాష్ట్రములలో త్వరగా వ్యాపించినది. మారుమూలనున్న ఇండియానాలోని విలియం బ్రెన్హామ్కు దేవుని దూత ప్రత్యక్షమయ్యి మానవాళికి దైవిక స్వస్థతను తీసుకువెళ్లమని అధికారము ఏ విధముగా ఇచ్చాడో దాని గూర్చిన వార్తలు వ్యాపించాయి. బిల్లీ సెయింట్ లూయిస్ నుండి ఇంటికి వచ్చిన కొద్ది సమయంలోనే తనకు పరిచయం లేని రెవరెండ్ ఆడమ్స్ క్యామ్డెన్, ఆర్కన్సాస్ నుండి ఆయన పట్టణములో 1 వారం పాటు స్వస్థతా కూటములు జరిపించాలని ఆహ్వానిస్తూ టెలిగ్రామ్ పంపాడు. బిల్లీ దానికి అంగీకరించాడు. 1946 ఆగస్టు మొదటి భాగంలో కూటములు జరుపుటకు ఏర్పాట్లు చేయబడ్డాయి. బిల్లీకి తన సొంత సూటు లేకపోవటం వలన అతని సహోదరులలో ఒకరి యొద్ద నుండి పాత సూటు తీసుకున్నాడు. ఈ సూటు కారు ప్రమాదంలో చిరిగిపోయినది. దానికి చాలా చోట్ల చిరుగులు ఉన్నాయి. మిడ ప్యాంటుకు ఉన్న చిరుగులను సరిచేసింది. బిల్లీ కోటుకు ముందు జేబు వద్ద స్పష్టంగా కనిపిస్తున్న పెద్ద చిరుగును కుట్టాడు. తరువాత మిడ అతని 2 తెల్ల చొక్కాలు తీసుకొని పాతబడిన కాలరు కుట్లు జాగ్రత్తగా తీసివేసి కాలరును త్రిప్పి చక్కగా కుట్టినది. బిల్లీ చిన్న సూట్ కేసులో సర్దుకొని తన ఫోర్డు కారు వెనక భాగములు వేసి దక్షిణం వైపునకు బయలుదేరాడు. అతడు క్యామ్డెన్ చేరుకున్నప్పుడు రెవరెండ్ ఆడమ్స్ చేతిని కొంచెం చాపి బిల్లీతో కరచాలనం చేశాడు. బిల్లీ చెప్పాడు, ఎడమ చేతిని ఇచ్చినందుకు క్షమించండి, కానీ ఇది నా హృదయమునకు సమీపంగా ఉన్నది. కానీ నిజమునకు ఇతడు సూటు కోటు జేబు వద్ద కుట్టిన చిరుగును బట్టి బిడియపడ్డాడు. దానిని తన కుడి చేతితో దాయుటకు ప్రయత్నించాడు. కొద్ది నెలల వరకు అది అతని ప్రామాణిక అభ్యాసం అయినది. క్యామ్డెన్ ఆర్కాన్సాస్ రాష్ట్రంలో దక్షిణపు సరిహద్దులో ఉన్న 15,000 జనాభా కలిగిన ఒక మోస్తరు పట్టణము. కానీ కూటములు మొదలుపెట్టగానే ప్రజలు దక్షిణ ప్రాంతం అంతటి నుండి రావడం ప్రారంభించారు. పాస్టర్ ఆడమ్స్ గారు ఒక పెద్ద పాఠశాలలోని వ్యాయామశాలను అద్దెకు తీసుకున్నాడు. కానీ మొట్టమొదటి రాత్రే హాలు పూర్తిగా నిండిపోయినది. దేవునిని విశ్వసించమని బిల్లీ ప్రజలను ప్రోత్సహించుటకు ప్రయత్నించాడు. దేవునికి సమస్తమును సాధ్యమే అని వారికి జ్ఞాపకము చేశాడు. కానీ వారు అలాగే బిగుసుకుపోయి ఒప్పించబడని స్థితిలో ఉండిపోయారు. వారు ఏదో కేవలం ఏమి జరుగుతుందో చూద్దాం అని వచ్చినట్లు కనిపించినది. దానిని నిరూపించు, చూస్తాము అన్నట్లుగా వారి దృక్పథము కనిపిస్తున్నది. బిల్లీ వారి మనసులను తెరవమని బ్రతిమాలాడు. ప్రియమైన స్నేహితులారా, నేను కేవలం మనిషిని, కానీ దేవుడు నా వద్దకు ఆయన దూతను పంపాడు. ఆయన నాతోనే ఉన్నాడని వివరించుటకు ప్రయత్నిస్తున్నాను. ఒక్క క్షణములో వాతావరణం మారిపోవటను బిల్లీ గ్రహించాడు. టెన్నెల్ మిల్ గుహ దగ్గర అతడు అనుభవించిన సన్నిధిని అతడు అనుభూతి చెందగలిగాడు. నిర్భయంగా అక్కడున్న ప్రేక్షకులు కూడా ఆ సన్నిధిని అనుభవించారు. ఎందుకనగా ప్రజలు ఆశ్చర్యంగా చుట్టూ చూచుట ప్రారంభించారు. అప్పుడు ఆ హాలు చివరి ద్వారం గుండా సుడి తిరుగుతున్న అగ్ని రావడం బిల్లీ చూశాడు. బిల్లీ చెప్పాడు, దానిని గూర్చి నేను ఇక ఎంత మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకనగా అది ఇప్పుడు ఇక్కడకు వచ్చినది. ఆ సహజాతీతమైన అగ్ని ప్రజల యొక్క తలలపైన సంచరించినది. గుంపు అంతా కష్టముగా గాలి పీల్చుకుంటున్నారు. స్త్రీలు, పిల్లలు అరిచారు, స్పృహ తప్పారు, భయంతో చుట్టుకుపోయారు. అక్కడ ముందు వైపు వికలాంగుడైన బ్యాప్టిస్టు సేవకుడు ఒక ప్రక్కగా చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అగ్నిస్తంభము అతని మీదుగా వెళ్ళగానే వదిలే చెరసాల నుండి అతడు దిగ్గున లేచి తన శక్తి కొలది దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తూ చక్రాల కుర్చీని
ఖాళీలో నడుపుకుంటూ వెళ్ళాడు. అది అనుమానంతో కూర్చుని ఉన్న గుంపును దిగ్భ్రాంతిపరిచినది. ఈ సమయంలో ప్రకాశవంతమైన ఆ వెలుగు ముందుకు సాగిపోయి బిల్లీ తలకు పైగా నిలిచి అక్కడ ఆగిపోయినది. రెవరెండ్ యాడమ్స్ ప్రసంగ వేదికకు మరొక వైపున నిలబడి ఉన్నాడు. వార్తాపత్రికలో పనిచేసే ఫోటోగ్రాఫర్ ఒక చిత్రము తీశాడు. సహజాతీతమైన వెలుగు ఫిల్ములో బంధించబడినది. మరుసటి క్షణంలో రెవరెండ్ యాడమ్స్ ఆ అద్భుతము వైపు కదిలి దానిని పట్టుకోబోయినట్టుగా వెళ్ళి, నేను దానిని చూశాను అని కేకలు వేశాడు. ఆ వెలుగు మరింతగా ప్రకాశించినది. పాస్టర్ యాడమ్స్ వెనుకకు తూలాడు. తాత్కాలికంగా గుడ్డివాడు అయ్యాడు. తరువాత ఆ నక్షత్రం అదృశ్యమైపోయినది. ఆ క్షణము నుండి ఆ గుంపులోని అనుమానమంతా పటాపంచలైపోయినది. మిగిలిన సాయంకాలమంతా విశ్వాసము సముద్రపు అలల వలె అంతకంతకు అధికమైనది. ప్రార్థన చేయించుకోవాలని కోరుకున్న వారిని ఆ భవింతుకి ఒక ప్రక్కన వరుసలో నిలబడమని బిల్లీ చెప్పాడు. 100 మంది ప్రజలు లేచి ఒక వరుసలో కిక్కిరిసి నిలబడ్డారు. ప్రజలు తన కుడివైపుకు రావాలి అని బిల్లీ కోరాడు. ఎందుకనగా అక్కడ నిలబడి ఉన్న ప్రభుదూత యొక్క ఒత్తిడిని అతడు అనుభూతి చెందగలడు. బిల్లీ ఒక వ్యక్తి యొక్క కుడి చేతిని తన ఎడమ చేతిలోనికి తీసుకునేవాడు. ఎవరికైతే సూక్ష్మజీవి వలన కలిగిన వ్యాధులు కలిగిన వారు ఉన్నారో ప్రతిసారి అతని చెయ్యి ఎర్రగా ఉబ్బిపోయేది. ప్రార్థన తరువాత అతని చెయ్యి సాధారణ స్థితికి వచ్చినట్లయితే వారు స్వస్థపడ్డారు అని అతడు తెలుసుకునేవాడు. మిగిలిన సమస్యలు కలిగిన వారు వారి విశ్వాసం ఎంతగానో బలపడి ఉండేది. అంతకు మునుపు అసాధ్యముగా కనిపించిన విషయాలు యేసు నామములో చిన్న సాధారణ ప్రార్థన చేయగానే అవి జరిగిపోయేవి. ఆ రాత్రి 100 మంది ప్రజల జీవితములలో అద్భుతములు జరిగాయి. మధ్యరాత్రి దాటిపోయే వరకు ఒకరి తరువాత ఒకరికి బిల్లీ ప్రార్థనలు చేశాడు. చివరకు అతడు ముగించే సమయమునకు అతని ఎడమ చెయ్యి మొద్దుబారినది. అతడు తిరిగి హోటల్ గదిలోనికి వెళ్ళిన తరువాత కండరములలో మరలా స్పర్శ తెలుసుకున్నట్టుకు 1.5 సేపు పంపు కింద కారే నీటిలో తన చెయ్యి పెట్టవలసి వచ్చినది. మరుసటి ఉదయము అల్పాహారం ముగించిన తరువాత బిల్లీ తన హోటల్ గదిలో ప్రార్థిస్తుండగా అతని తలుపు వెలుపల జరుగుతున్న సంభాషణ విన్నాడు. ఒక వ్యక్తి చెప్పుచున్నాడు, నేను సహోదరుడు బ్రెన్హామ్తో కేవలం ఒక్క మాట చెప్పాలి. నేను విలేకరిని. ఆయనకు నేను ఒకటి చూపించాలి. బిల్లీ ద్వారం వద్ద కాపలాకు ఉంచబడిన హోటల్ ఉద్యోగి, నీవు ఎవరివైనా నేను నీకు సహాయము చేయలేను. ఎవరిని లోపలకు పంపవద్దు అని నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. ఇది ప్రార్థనా సమయం అని చెప్పాడు. ద్వారం వద్దకు వెళ్ళి బిల్లీ ఆ విలేకరిని లోపలకు ఆహ్వానించాడు. ఆ విలేకరి చాలా ఆతృతగా లోపలికి అడుగుపెట్టాడు. అతడు ఒక ఫోటో తీసుకువచ్చాడు. దానిని బయటకు తీశాడు. సహోదరుడా బ్రెన్హామ్, దీనిని చూడుము. ఆ చిత్రమును తీసుకొని బిల్లీ దానిలో ఉన్న వాటిని పరిశీలించాడు. అది గత రాత్రి కూడికలోని తెలుపు నలుపు చిత్రము. బిల్లీ తాను ప్రసంగ వేదిక వెనుక నిలబడి ఉండుట చూశాడు. అతని పైన ఆ సహజాతీతమైన వెలుగు ప్రకాశిస్తున్నది. ఎడమ ప్రక్కన రెవరెండ్ యాడమ్స్ నిలబడి ఉన్నాడు. ఆ విలేకరి చెప్పాడు, సహోదరుడా బ్రెన్హామ్, గత రాత్రి నేను కూడా అనుమానంతో వచ్చానని ఒప్పుకొనుచున్నాను. ఈ స్వస్థతలు మరియు దూతను గూర్చిన విషయములు అన్నీయూ మానసిక శాస్త్రం అనుకున్నాను. కానీ అది ఇక్కడ ఫోటోలో ఉన్నది. అక్కడ బాల్కనీ క్రింద సమాన దూరంలో వేలాడుచున్న లైట్లు చూడుము. నీ వెనుక ఉన్నది ఆ లైట్లు మాత్రమే. దాని అర్థం ఏమనగా నీ మీద తలపైన వెలుగుచున్న కాంతి అది సహజాతీతమైనదై ఉండాలి. బిల్లీ తల ఊపాడు. అది ఖచ్చితముగా నేను చూసిన వెలుగు వలె కనిపిస్తున్నది. ఆ విలేకరి చెప్పాడు, నేను కూడా బ్యాప్టిస్టు సంఘ సభ్యుడను. కానీ నాకు కూడా పరిశుద్ధాత్మ నీవు పొందుకున్న రీతిగానే కావాలి. బిల్లీ జవాబు చెప్పకముందే తలుపు మీద చప్పుడు వినబడినది.
పనివాడు వస్తున్నాడు అనుకున్నాడు. కానీ అతడు హోటల్ మేనేజర్ కావడం చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. కొద్దిపాటి కలవరంతో తన వ్రేలితో తాళపు చెవి తిప్పుకుంటూ ఆమె లోపలికి వచ్చినది. బిల్లీ ఆమెకు ప్రభు దూత యొక్క ఫోటో చూపించాడు. అదే కారణమును బట్టి మిమ్ములను కలుసుకున్నట్టుకు వచ్చాను అని ఆమె చెప్పింది. సహోదరుడా బ్రెన్హామ్, గత రాత్రి నేను అక్కడ ఉన్నాను. నేను కూడా ఆ వెలుగును చూశాను. చూడండి. సరి అయిన మాటలు దొరకక ఆమె ఇబ్బంది పడుచున్నది. సహోదరుడా బ్రెన్హామ్, నేను కూడా తిరిగి జన్మించాలని కోరుచున్నాను. జవాబుగా బిల్లీ కిటికీ పరదాను పైకెత్తి పట్టణము వెలుపల ఉన్న కొండల వైపు చూపించాడు. ఆ వృక్షముల మధ్య ఉన్న ఆ మార్గమును చూడండి. కొద్ది దినముల క్రితము అక్కడ నేను 4 గంటలు గడిపి దేవుని దూత ఈ పట్టణమును దర్శించి అంతకు ముందెన్నడూ లేనట్లుగా ప్రజల హృదయములను కదిలించాలని దేవుని ఎదుట పట్టుదల కలిగి ప్రార్థించాను. ఇప్పుడు అది సంభవించినది. తిరిగి జన్మించుట అనేది కష్టమైన సంగతి కాదు. అది కేవలం నీ జీవితము పరిపూర్ణముగా యేసుక్రీస్తుకు సమర్పించుకోవడమే. ఆ ముగ్గురు హోటల్ గదిలోని నేల మీద మోకరించారు. విలేకరి మరియు హోటల్ మేనేజరు ఇద్దరూ కూడా దేవుని కుటుంబంలోకి కొత్తగా జన్మించారు. 1 గంట తరువాత ఒక యువకుడు ఒక టెలిగ్రామ్ తీసుకుని తలుపు వద్దకు వచ్చాడు. అది రెవరెండ్ జి బ్రౌన్ లిటిల్ రాక్, ఆర్కెన్సాస్లో మీటింగ్స్ పెట్టమని బిల్లీని ఆహ్వానిస్తూ పంపిన టెలిగ్రామ్ అది. ఆ టెలిగ్రామ్ తెచ్చిన బాలుడు ఇంకా ఏదో చెప్పాలన్నట్లుగా ఆ తలుపు దగ్గరే తచ్చాడుతున్నాడు. ఇంకా ఏమైనా చెప్పాలా అని బిల్లీ అడిగాడు. ఆ బాలుడు చెప్పాడు, నా తండ్రి చాలా సంవత్సరముల నుండి వీపు నొప్పితో బాధపడుచున్నాడు. రాత్రి ఆయన స్వస్థపడ్డాడు. ఈరోజు ఆయన బాగున్నాడు. అది నాకు క్రొత్త తండ్రిని కలిగి ఉన్నట్లు అనిపిస్తున్నది. నేను కూడా యేసును తెలుసుకోవాలని కోరుచున్నాను అన్నాడు. కుమారుడా, దేవుడు నీ హృదయమును ఆశీర్వదించును. లోపలికి వచ్చి తలుపు మూయుము. నీవు ఇక్కడే యేసును కనుగొనగలవు. అది కష్టం కాదు. ఆ యువకుడు మోకరించాడు. తన టోపీ తీసి నేల మీద పెట్టాడు మరియు తన హృదయమును క్రీస్తుకు సమర్పించాడు. ప్రజలు తమ స్నేహితులకు మరియు ఇరుగు పొరుగు వారికి తాము పొందిన స్వస్థతలు గూర్చి సాక్ష్యమిచ్చి, దేవుడు తన దూతను పంపి ఎలా ఆ పట్టణమును దర్శించాడో మీరు కూడా వచ్చి చూడుమని బలవంతము చేయుట వలన ఆ వారములో మిగిలిన దినములలో ప్రజలు అంతకంతకు పెరిగిపోయారు. రాత్రి వెంబడి రాత్రి గడియారము మధ్యరాత్రి దాటిపోయే వరకు అంతులేని వరుసలో నిలబడిన ప్రజల కొరకు బిల్లీ ప్రార్థించాడు. చివరకు ఆ కూటముల చివరి దినమైన శనివారము స్వస్థత ఆరాధన ముగించిన తరువాత అతడు పూర్తిగా అలసిపోయినట్లు అనిపించినది. రెవరెండ్ యాడమ్స్ ఆదివారం ఉదయము బిల్లీ స్థానిక సంఘంలో మాట్లాడుటకు ఏర్పాట్లు చేశాడు. కేవలము అది ప్రసంగించుటయే కాని రోగుల కొరకు ప్రార్థించవలసిన అవసరం లేదు కాబట్టి బిల్లీ తన శక్తి సరిపోతుంది అని భావించాడు. కానీ సంఘము లోపల పట్టే ప్రజల కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యారు. ఆరాధన ముగించిన తర్వాత 4 దృఢమైన పోలీసులు బిల్లీ మరియు రెవరెండ్ యాడమ్స్ను ఆ గుంపును దాటి పాస్టర్ గారి ఎరుపు కారు వద్దకు వెళ్ళుటకు సహాయం చేశారు. ప్రజలు బిల్లీని చూచుటకు ముందుకు చొచ్చుకు వచ్చారు. కొద్దిమంది ఆయనను తాకుటకు ప్రయత్నించారు. అధికారులు వారిని వెనుకకు నెట్టివేశారు. స్వస్థపడాలని ఆశతో చిన్నగా పడుచున్న వర్షంలో నిలబడి ఉన్న కుంటివారిని, రోగులను, తమ బిడ్డలను ఎత్తుకొని నిలబడి ఉన్న తల్లులను ఆ దృశ్యం చూసి బిల్లీ హృదయం బ్రద్దలైనది. తన శరీరం నుండి ఊపిరి వెళ్ళిపోయే వరకు వారిలో ప్రతి ఒక్కరిని ముట్టి వారి కొరకు ప్రార్థన చేయాలని బిల్లీ తలంచాడు. కానీ అది సాధ్యము కాదు అని అతనికి తెలుసు. కొద్ది విశ్రాంతి తీసుకున్న తరువాత లిటిల్ రాక్ నందు నెరవేర్చవలసిన బాధ్యతలు అతనికున్నాయి.
ఆ గుంపులోని గొణుగులు దాటి ఎవరో గట్టిగా "నన్ను కరుణించండి, నన్ను కరుణించండి" అని కేకలు వేయుటను బిల్లీ విన్నాడు. అతడు చుట్టూ పరికించి చూశాడు. ఆలయం ప్రక్కన ఉన్న దిబ్బ దగ్గర ముసలి నల్లజాతి వ్యక్తి మరియు స్త్రీ నిలబడి ఉన్నారు. వారు తెల్లజాతి ప్రజల గుంపుకు దూరముగా నిలబడి ఉన్నారు. ఆ సమయమునకు దక్షిణ ప్రాంతములో బహిరంగ ప్రదేశాలలో తెల్లజాతి వారితో నల్లజాతి వారు కలుసుకున్నట్టును నిషేధించే జిమ్ క్రో చట్టము ఇంకా అమలులో ఉన్నది. ఈ వృద్ధుడైన నల్లజాతి వ్యక్తి టోపీని తన చేతులలో పెట్టుకున్నాడు. వర్షపు తుంపరులు అతని తల మీద తెల్లని వెంట్రుకలను తడుపుచున్నది. అతడు "నన్ను కరుణించండి, నన్ను కరుణించండి" అని దయనీయముగా అరుస్తూనే ఉన్నాడు. పాపం పేద వ్యక్తి అని బిల్లీ తలంచి ముందుకు సాగాడు. తరువాత అతడు అకస్మాత్తుగా ఆగిపోయి ఆ వృద్ధుని వైపు వెనుకకు తిరిగి చూశాడు. ఒక అసాధారణమైన కార్యము జరిగినది. అతని శరీరం మీద ఒత్తిడి కలుగుచున్నట్లు, శరీరము జలధరించినట్లు బిల్లీ గ్రహించాడు. అది మంచి అనుభూతి, చెడ్డది కాదు. అది అక్కడ గట్టిగా కేకలు వేస్తున్న ఆ నల్లజాతి వ్యక్తికి సంబంధించినది అని బిల్లీ గ్రహించాడు. బిల్లీ ఆ వృద్ధుడి దిశగా నడుచుట మొదలుపెట్టాడు. అతనికి రక్షణగా ఉన్న పోలీసులలో ఒక వ్యక్తి అడిగాడు, "రెవరెండ్, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు?" ఆ నల్లజాతి వృద్ధుడు నిలబడి ఉన్న చోటుకు "నన్ను పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు" అని బిల్లీ జవాబిచ్చాడు. అధికారి హెచ్చరిక చేశాడు, "అబ్బాయి, ఆ పని చేయవద్దు. ఈ తెల్లజాతి ప్రజలందరూ నీ మీద పడుచున్నారు. నీవు జాతుల మధ్య గొడవలకు కారణమవుతావు. ఇది దక్షిణ ప్రాంతం." బిల్లీ ప్రమాదమును లక్ష్యపెట్టలేదు. "మీ చట్టాలు ఏమి చెప్పినా నేను ఏమీ చేయలేను. నన్ను ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి అతడితో మాట్లాడమని పరిశుద్ధాత్మ నాకు చెప్పెను." నల్లజాతి స్త్రీ పురుషుడు నిలబడి ఉన్న ఆ చిన్న గుట్ట వద్దకు బిల్లీతో పాటు 4 పోలీసు అధికారులు వచ్చారు. అక్కడకు సమీపిస్తుండగా "హనీ, బోధకుడు ఇక్కడికి వస్తున్నాడు" అని ఆ స్త్రీ అతనితో చెప్పుటను బిల్లీ విన్నాడు. బిల్లీ చాలా దగ్గరకు వచ్చాడు. గుంపు అతనిని సమీపించకుండా అధికారులు అతని చుట్టూ వృత్తం వలె నిలబడ్డారు. "అంకుల్, నేను నీకు సహాయము చేయగలనా?" అని బిల్లీ అడిగాడు. బిల్లీని చూచుటకు ఆ వృద్ధుడు తప్పు దిశలో తన తలను త్రిప్పాడు. ఆ వృద్ధుడు గుడ్డివాడు అని బిల్లీ గ్రహించాడు. ఆ వ్యక్తి గొణిగాడు, మీరు పాస్టర్ బ్రెన్హామ్ గారేనా?" "అవును అంకుల్." ఆ వృద్ధుడు తన చేతులతో బిల్లీని తాకి, "ఓ, నీవు యువకుడివి" అని అన్నాడు. "మరీ యువకుడిని కాదు" అని బిల్లీ జవాబిచ్చాడు. "నా వయసు 37 సంవత్సరాలు." "పాస్టర్ బ్రెన్హామ్, నేను చెప్పేది వినుటకు 1 నిమిషం వెచ్చించగలవా?" "చెప్పండి అంకుల్." "నాకు 10 సంవత్సరముల నుండి గుడ్డివారి పింఛను వస్తుంది. నేను ఇక్కడికి 200 మైళ్ళ దూరంలో నివసిస్తున్నాను. ఈ ఉదయం వరకు నా జీవితంలో ఇంతకు ముందెన్నడూ నీ గూర్చి వినలేదు. ఈ ఉదయము 3 గంటలకు నేను గదిలో లేచాను. నాకు ఏమీ కనబడదు. నిజానికి కానీ నా ఎదురుగా నా ముసలి తల్లి నిలబడి ఉండుటను నేను చూశాను. ఇప్పటికి చాలా సంవత్సరముల క్రితము ఆమె మరణించినది. కానీ ఆమె బ్రతికి ఉన్నప్పుడు నీవు కలిగి ఉన్న భక్తిని వెంబడించేది. మా అమ్మ నా జీవితంలో ఎన్నడూ ఒక్క అబద్ధము కూడా చెప్పలేదు. ఈ ఉదయము ఆమె అక్కడ నిలబడి నాతో చెప్పినది, 'ప్రియ కుమారుడా, లెమ్ము, నీ దుస్తులు ధరించి ఆర్కన్సాస్లోని కామ్డెన్ వద్దకు వెళ్ళుము. పాస్టర్ బ్రెన్హామ్ అనే పేరు గల వ్యక్తి గూర్చి అడుగు, మరియు నీకు చూపు వస్తుంది.' కాబట్టి పాస్టర్ గారు, నేనిక్కడికి వచ్చాను. మీరు నాకు సహాయం చేయగలరా?" జాలితో బిల్లీ హృదయం బాధపడినది. బిల్లీ తన చేతులను ఆ వృద్ధుడి కన్ను మీద పెట్టి ప్రార్థించాడు. "పరలోకపు తండ్రి, అతని తల్లి దర్శనములో అతనికి కనిపించుటను నేను గ్రహించలేదు. కానీ ఇతనికి తిరిగి చూపు అనుగ్రహించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆ గుంపు ముందుకు చొచ్చుకు వస్తుంది. ఆయన వెనుక ఉంచుటకు పోలీసు వారు ఎంతో ప్రయాసపడుచున్నారు. వీలైనంత త్వరగా కారు వద్దకు వెళ్లాలని బిల్లీకి తెలుసు. కాబట్టి వారిని విడిచి వెనుకకు తిరిగాడు. ఆ వృద్ధుడు నవ్వి తన తల ఊపుచూ చిన్నగా కృతజ్ఞతతో ప్రభువా వందనములు వందనములు అని చెప్పాడు. కళ్ళు విశాలంగా తెరిచి అతడి భార్య ఆయన వైపు చూసింది. హనీ, నీకు కనిపిస్తున్నదా? ఖచ్చితముగా నేను చూస్తున్నాను. నేను అక్కడికి వెళ్తే నేను చూస్తానని నీకు చెప్పాను కదా. అక్కడ చూడు. బిల్లీ ఎక్కవలసిన కారు దిశను చూపించాడు. అక్కడున్న కారును చూడు, అది ఎర్రనిది. ఓ యేసు అని అతని భార్య కేకలు వేసినది. వారిద్దరూ ఆనందంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. 4 పోలీసు అధికారులు రక్షణ వలయంగా నిలబడి ఉత్తేజముతో నిండిన గుంపు మధ్య నుండి బిల్లీని భద్రముగా ఎర్ర కారులో ఎక్కించారు.